తిరుపతి జిల్లా అవిలాలలో భూములు అన్యక్రాంతం అవుతున్నాయన్నారు సిపిఐ నేత నారాయణ. ఇది టీడీపీ నాయకత్వానికి మచ్చ అని అన్నారు. బాలాజీ కాలనీలో బాధితులు నల్లపరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి వనజ ఇంటికి వెళ్లి పరామర్శించిన ఆయన వాళ్ల భూములను మంత్రి సత్యప్రసాద్ బినామీ కబ్జా చేశారని ఆరోపించారు. ఈ మధ్య తెలుగు చుట్టుపక్కల అవిలాల గ్రామం చుట్టుపక్కల విలువైన భూములకు సంబంధించిన అన్యాక్రాంతం, దౌర్జన్యాలు, స్థానిక టీడీపీ నాయకుల ప్రవేశం, ఎమ్మెల్యే ప్రవేశం, దీనిపైన పెద్ద చర్చ జరుగుతూ ఉంది. ఇక్కడ ద్వారకానాథ్ రెడ్డి గారు మన కుటుంబం చాలా సీనియర్స్, పార్టీలో పనిచేశారు. అలాంటి వ్యక్తి 3 ఎకరాల భూమి కొనుక్కుంటే దాన్ని మాదని ప్రజలు కబ్జా చేశారు. దీనికి మెయిన్ బాధ్యత ఎవరంటే దోలేంపేట కృష్ణ శివరాజ ప్రసాద్. ఇతను డైరెక్ట్ గా అనగాని సత్యప్రసాద్ రెవెన్యూ మినిస్టర్కి పినామి. ఈ అనగాని రెవెన్యూ మినిస్టర్ ఇంటర్ఫియరెన్స్ లేకుండా ఇక్కడ జరగదు. ఇప్పుడు ఎమ్మెల్యే వీళ్ళంతా స్కేప్ బోర్డ్సే. అసలు విషయం అతనిది. అందుకని చెప్పదలుచుకుంది టీడీపీ గవర్నమెంట్కి. మీ మంత్రులే డైరెక్ట్ గా ల్యాండ్ కట్టడానికి ఇన్వాల్వ్ అవుతుంటే, ఇలాంటి సీనియర్స్ మీద దాడి చేస్తుంటే ఎవరైనా పెట్టి ఇలాంటి బెనామీ వాళ్ళ పేర్లంతా పెట్టి అవేవి చేసుకుంటే వీడు అనామకు లేడు. మొత్తం డాక్యుమెంట్ చేస్తే ఒక్కడికి ఆధార్ కార్డు లేదు, ఒక్కడి ఐరిష్ ఫోన్ లేదు. అంత పాస్పోర్ట్ పోలీస్ స్టేషన్ లో కేడీ తీసుకుంటాయి, అట్లా తీసేసి పెట్టేసి ఇక్కడ వాళ్ళు ఫీజు చేసి పెట్టారు. ఇది గుమ్నాథ్ అంటారు. ఇది ఎంత అధికారం ఉన్నా కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ నొగ తీసుకుని ఇవన్నీ చేస్తుంటే చట్టం ఊరుకోదు. ఇది అల్టిమేట్ గా టీడీపీ అక్కనాయకుడికి ఇది వర్తిస్తుంది. ఎందుకంటే క్యాబినెట్ మంత్రిగా ఉన్నటువంటి ఇన్వాల్వ్ అయ్యాడు కాబట్టి సీరియస్ గానే తీసుకుంటుంది. కొత్తలో లేకుండా పోతే ఈ భూమిని ఎడతీకి వాళ్ళకి స్వాధీనం చేయిస్తాం, దాన్ని వదిలిపెట్టేది లేదు. కానీ వచ్చే బ్లేమ్ అంతా టీడీపీ నాయకత్వానికి వస్తుంది. అది వాళ్ళు తెలుసుకోవాలి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.